నమస్తే అండి, వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్. చల్ల మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు సంవత్సరం అంతా తాజాగా నిల్వ ఉండేలా సరైన కొలతలతో ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ చల్ల మిరపకాయలు పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటాయి. ఈ చల్ల మిరపకాయలు తయారు చేయడానికి పచ్చిమిరపకాయలు తొక్క మందంగా ఉండి కారం లేకుండా ఉండేవి చూసుకోవాలి. మీరు చూసేవి బజ్జీ మిరపకాయలండి. 1 కేజీ తీసుకున్నాను. తొక్క మందంగా ఉండి కారం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కారం ఇష్టపడే వాళ్ళైతే సన్నగా ఉండే మిరపకాయలతో కూడా ఈ చల్ల మిరపకాయలు చేసుకోవచ్చు. ముందుగా ఈ పచ్చిమిరపకాయలని నీళ్ళలో 1-2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టి తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పచ్చిమిరపకాయని తీసుకొని చాకుతో ఘాటు పెట్టుకోవాలి. గింజలు తీసేయాల్సిన అవసరం లేదండి. కారం తక్కువే ఉంటుంది కాబట్టి గింజలు తీయకపోయినా పర్వాలేదు. అలా మిరపకాయలన్నింటికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసుల పెరుగు తీసుకోవాలి, అంటే 1/2 లీటర్ అండి. అందులోనే మెత్తని ఉప్పు 100 గ్రాములు వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, మీడియం సైజ్ నిమ్మకాయ ఒకటి తీసుకొని రసం పిండాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కవ్వం తీసుకొని పెరుగుని చిలకాలి. 2-3 నిమిషాల పాటు అలా చిలికాక 2 గ్లాసుల నీళ్లు, అంటే 1/2 లీటర్ నీళ్లు వేసి బాగా కలపాలి. 1/2 లీటర్ పెరుగుకి 1/2 లీటర్ నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, మజ్జిగ మరీ పలచగా లేదు, అలాగని చిక్కగాను లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, ఉప్పు కలిపిన మజ్జిగ వేసి 2 బాగా కలిసేలాగా చేతితో కలపాలి. అలా కలిపాక మూత పెట్టి పక్కన పెట్టి వదిలేయాలి. ఇది 2వ రోజు అండి. పచ్చిమిర్చిలో మజ్జిగ బాగా కలిసేలాగా ఇంకోసారి బాగా కలిపి మూత పెట్టాలి. ఇది 3వ రోజు అండి. ఒకసారి బాగా కలుపుకొని మజ్జిగ చేతికి రాకుండా పచ్చిమిర్చిని తేలికగా పిండి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అలా పచ్చిమిర్చి అంతటిని తీసుకున్నాక మజ్జిగ మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మజ్జిగని ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి. ఏదైనా ప్లాస్టిక్ షీట్ తీసుకొని బాగా ఎండగా ఉన్న ప్రదేశంలో పరిచి పచ్చిమిర్చిని పల్చగా పరిచి ఎండలో ఎండనివ్వాలి. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, ఒక రోజంతా ఎండాక మిరపకాయలు ఇలా ఉన్నాయి. వీటిని మళ్ళీ మజ్జిగలో వేసి బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టాలి. మర్నాడు మళ్ళీ మిరపకాయలు మజ్జిగ లేకుండా పిండి ఎండలో ఆరబెట్టుకొని రోజంతా ఎండాక సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి. ఇదే విధంగా పగలంతా ఎండలో ఎండనివ్వాలి. సాయంత్రం మజ్జిగలో వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇదే విధంగా మజ్జిగ పూర్తిగా పచ్చిమిరపకాయలు పీల్చుకునేంత వరకు చేసి చివరిగా 2-3 రోజుల పాటు గలగలమని శబ్దం వచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంటే 5-6 రోజుల్లో అయిపోతుందండి. నాకు 6 రోజులు పట్టింది. ఇదిగోండి, చూడండి, ఊర మిరపకాయలు చక్కగా రెడీ అయిపోయినాయి. గాలి తగిలిన డబ్బాలో వేసుకొని మూత పెట్టి జాగ్రత్త చేసుకుంటే సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మనం ఎప్పుడైనా పప్పు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు ఈ ఊర మిరపకాయలు వేపుకొని తింటే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.